హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు నేను చూపిస్తున్న వాటర్ ఫాల్స్ వలసంపేట వాటర్ ఫాల్స్. దీన్ని గాదిగుమ్మి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారండి. మనం కేడీపేట నుంచి వలసంపేట మీదుగా మనం గాదుగుమ్మి వైపు టర్న్ అవ్వాలండి. ఇక్కడికి వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి వలసపేటకి చాలా చాలా దగ్గర 1 km మాత్రమే ఉంటుంది. ఇక్కడ చిన్న విలేజ్ తగులుతుంది. ఆ విలేజ్నే గాదిగుమ్మి అంటారు. అందుకని ఈ వాటర్ ఫాల్స్ని గాదిగుమ్మి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారండి. వాటర్ చాలా తక్కువగా ఉన్నది. సమ్మర్ సీజన్ కదండి, అందుకే వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. యాక్చువల్గా వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. చూడండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది టూరిస్టులు ఎక్కడి నుంచో గాదిగుమ్మి జలపాతం చూడడానికి వస్తారు. అండ్ మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇది. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయండి. చిన్నపిల్లలని అయితే అసలు తీసుకురాకపోవడం మంచిది. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. ఇది వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ప్రజెంట్ ఈ లెవెల్లో ఉంది అక్కడ. చూడండి వాటర్ ఎలా ఉందో. వాటర్ కూడా అంత ప్యూర్గా లేదు. వర్షాలు పడటం వల్ల వాటర్ కలర్ కొంచెం చేంజ్ అయిందండి. అసలు అప్ నుంచి డౌన్ వరకు వెళ్తుంది. ఈ వాటరే కేడేపేట బ్రిడ్జ్ వరకు కూడా వెళ్తుందండి. చూడండి, ఇదంతా కూడా వాటర్. చూడండి చాలా లోతుగా ఉంటుందండి ప్లేస్ అయితే మాత్రం. మనకి బయటకు కనిపించేంత ఇది కదా. అక్కడ హెచ్చరిక బోర్డు ఉంది చూడండి. ఈ ప్లేస్ చాలా ప్రమాదకరమైన ఉంటుంది.
గాదిగుమ్మి జలపాతం దగ్గర నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశం ఏంటంటే గాదిగుమ్మి గాదేలమ్మ తల్లి అండి. ఇది మా చిన్నప్పటి నుంచి చూస్తాము. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు, మా చిన్నాన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా, మా పెద్దనాన్న వీళ్ళందరూ కూడా ప్రతి వారం ఇక్కడికి వచ్చి పూజలు అవి చేసేవారండి. ఇక్కడ చూడండి, క్లోజ్లో చూడండి, మీకు చిన్న రాళ్ళపై అంత పెద్ద రాయి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి యొక్క పాదాలు ఈ యొక్క రాయి అడుగును కూడా ఉంటాయండి. కొంచెం మేము బాగా లేట్గా ఈవినింగ్ వెళ్ళడం వల్ల అంత కిందనున్న పాదాలు వీడియో తీయడానికి అవ్వలేదండి. సో ఇది గాదేలమ్మ తల్లి అంటారు. ఈ విగ్రహాన్ని కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుందంటే విగ్రహం ప్రతిష్ఠించి. అంతకుముందు విగ్రహం అయితే ఉండేది కాదు ఇక్కడ. సో గాదేలమ్మ తల్లి విగ్రహాన్ని కంపల్సరీ గాదిగుమ్మి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తూ ఉంటారు. ఇది అమ్మవారి విగ్రహం అండి, గాదేలమ్మ తల్లి ఈవిడ పేరు. చూడండి, వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడైనా ఇలాంటి పచ్చటి వాతావరణంలోకి వచ్చి టైం స్పెండ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా అని. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఈ విధంగా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. గాదిగుమ్మి జలపాతం దగ్గర మూడవ ప్లేస్ చూడవలసిన ప్లేస్ ఏంటంటే అది శివాలయం అండి. నేను శివాలయం పైన కొండ పైన ఉంటుంది, ఇవన్నీ మెట్లు పైకి వెళ్దామని వెళ్తున్నాను. వెళ్దాం పదండి, ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు నేను 9th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ చదివేటప్పట్లో ఈ శివాలయ విగ్రహం ప్రతిష్ఠించారండి. ఇది అభిషేకం చేయడానికి మేము చాలా చిన్నపిల్లలుగా కొండ దిగుతూ చిన్న చిన్న బిందులతో నీళ్ళు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. గాదిగుమ్మి జలపాతంలో శివుడికి అభిషేకించేవాళ్ళమండి. సో పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ దగ్గర వాళ్ళది. సో చూడండి, శివాలయం దగ్గరికి వస్తాం. ఆల్మోస్ట్ ఇదంతా కొండ. అప్పుడైతే మెట్లు అవి ఉండేవి కాదు, అలాగే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళమి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తామండి. మనకు అనిపిస్తుంది కదా, అదే శివాలయం అండి. చాలా డెవలప్ అయింది అప్పటి మీద. అప్పుడు ఇంత డెవలప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను వచ్చి 3-4 ఇయర్స్ అయిపోతుంది శివాలయం దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ వెళ్ళేవాళ్ళం. అదే శివాలయం మీకు కనిపిస్తుంది చూడండి, అదే శివాలయం. అదని దగ్గరికి వెళ్ళి విగ్రహం ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంత పెద్ద గుడి కట్టారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు చాలా చిన్నగా ఉండేది, చిన్న గుడి వరకే కట్టారు. ఇప్పుడు దాన్ని ఇంతవరకు డెవలప్ చేశారంటే చాలా గ్రేట్. ఇక్కడ చూడండి. సో టెంపుల్ చాలా చాలా బాగుంది. టెంపుల్ చూడడానికి లోపలికి వెళ్తున్నాను నేను. సో కష్టపడి మెట్లు ఎక్కి వచ్చాను, కానీ తలుపులు మూసేసి ఉన్నాయండి అక్కడ చూడడానికి శివుడిని. ప్రతి సోమవారం మాత్రమే తలుపులు తీస్తారంటండి. ప్రతి సోమవారం అభిషేకాలు పూజలు జరుగుతాయి అంటే ఇక్కడ. సో చుట్టూ కూడా మనకి ఈ యొక్క శివుడి యొక్క అవతారాలు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఉన్నాయండి. చూడండి మీరే. కాశీ విశ్వనాథుడని చాలా ఉంటాయి కదా పేర్లు. అన్నీ కూడా గుడి చుట్టూ కూడా చాలా బాగా మల్లికార్జునుడు ఇతను. ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. గుడి కూడా చూడడానికి చాలా బాగుందండి.
ఫైనల్గా ఇదండి శివాలయం. సో ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నా వీడియోస్ మీకు నచ్చితే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఇమీడియట్లీ వస్తూ ఉంటాయి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియోస్ని. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.